Hi students, in the last class we have discussed about the wind turbine and types of wind turbines, nothing but horizontal axis wind turbine and vertical axis wind turbine. Today we are going to discuss about what is the maximum amount of power can be extracted from wind. విండ్ దగ్గర నుంచి విండ్ టర్బైన్ అనేది మ్యాక్సిమం ఎంతవరకు ఎనర్జీని ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలదు అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ విండ్ దగ్గర ఒక 1000 జౌల్స్ ఎనర్జీ ఉందనుకోండి. ఆ 1000 జౌల్స్ని ఈ విండ్ టర్బైన్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకునేటువంటి పాసిబిలిటీ ఉంటుందా? ఉండదు. అంటే ఆ 1000 జౌల్స్లో కొంత మాత్రమే ఈ విండ్ టర్బైన్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలదు. అంటే మనం ఏ డివైస్ అయినా, నాట్ ఓన్లీ ది విండ్ టర్బైన్ అనే కాదు, ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే విండ్ ఎనర్జీ దగ్గర నుంచి మ్యాక్సిమం ఎంత పవర్ని ఎక్స్ట్రాక్ట్ చేయగలదు అనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని నుంచి మనం ఎంత తీసుకోగలము అంటే ముందు దాని దగ్గర ఎంత ఉందో మనకు తెలియాలి కదా. నథింగ్ బట్ పవర్ కంటైన్డ్ ఇన్ ది విండ్. పవర్ కంటైన్డ్ ఇన్ విండ్. విండ్ దగ్గర ఉండేటువంటి పవర్ ఎంత, ఫస్ట్ అది క్యాలిక్యులేట్ చేద్దాం. పవర్ ఈజ్ నథింగ్ బట్ వర్క్ డన్ బై టైమ్ ఆర్ రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. P is equal to dW by dt or W by T. Work is nothing but energy. Here the wind will having the energy in the form of kinetic. ఇక్కడ విండ్లో ఎనర్జీ ఏ రూపంలో ఉంది? కైనెటిక్ ఎనర్జీ రూపంలో ఉంది. అంటే పవర్ ఈజ్ ఈక్వల్ ఏం రాయాలి మనం? కైనెటిక్ ఎనర్జీ బై టైం రాసుకోవాలి. టైం విత్ రెస్పెక్ట్ టు ది టైం. అయితే ఇక్కడ ఈ టైం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకి టైం ఎంత ఉందో తెలియదు. కాబట్టి మనం ఏం చేద్దాం, we have to take the rate of flow of energy తీసుకుందాం. అంటే ఎనర్జీ అనేది ఒక్క సెకండ్కి ఎంత వెళ్ళగలుగుతుంది అనేది మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఏరియా తీసుకున్నాను, ఏ అనేటువంటి ఏరియా. ఇదిగోండి, ఇక్కడ విండ్ అనేది బ్లో అవుతుంది అనుకోండి. విండ్ యొక్క వెలాసిటీని వి ఇన్ఫినిటీ అనుకుంటున్నా. వి ఇన్ఫినిటీ ఈజ్ నథింగ్ బట్ ద వెలాసిటీ ఆఫ్ ది విండ్ విచ్ ఈస్ అన్ఎఫెక్టెడ్ బై ది ఎనీ అదర్ సోర్స్. వేరే ఎటువంటి సోర్స్ వల్ల కూడా విండ్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉన్నప్పుడు దాని దగ్గర ఉండేటువంటి స్పీడ్, దీన్ని ఏమని పిలుస్తాం అంటే అన్ఎఫెక్టెడ్ విండ్ స్పీడ్ అని పిలుస్తాం. వి ఇన్ఫినిటీ ఈజ్ నథింగ్ బట్ అన్ఎఫెక్టెడ్ విండ్ స్పీడ్. దీన్ని సింపుల్గా మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే స్పీడ్ ఆఫ్ ది విండ్ ఫార్ ఫ్రమ్ ది టర్బైన్. టర్బైన్ దగ్గర నుంచి దూరంగా ఉన్నప్పుడు విండ్ యొక్క స్పీడ్ని వి ఇన్ఫినిటీ అనుకున్నాం. ఓకే, ఇక్కడ దీంట్లో మనం పవర్ రాయాలి. పవర్ అంటే ఏమని ఏంటి? వర్క్ డన్ బై టైం, నథింగ్ బట్ ఎనర్జీ బై టైం. అయితే ఇక్కడ టైం అనేది మనకు తెలియదు కాబట్టి మనం ఏం తీసుకుందాం, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ తీసుకుందాం. అంటే ఏం రాయొచ్చు, హాఫ్ m డాట్ v స్క్వేర్. హాఫ్ m డాట్ v స్క్వేర్. m డాట్ ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ మాస్ dm by dt. m dot is equal to dm by dt, rate of flow of mass. ఓకే, అయితే ఇక్కడ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ మాస్ అన్నాం. మాస్ ఎంత ఫ్లో అవుతుంది జనరల్గా మనకు తెలిసిందే. డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, మాస్ బై వాల్యూమ్. మాస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. నెక్స్ట్ మాస్ ఫ్లో అని చెప్పాం. మాస్ ఫ్లో అంటే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ మాస్ నథింగ్ బట్ m by t. అంటే ఇక్కడ రో ఇంటూ v అంటే వాల్యూమ్. వాల్యూమ్ని మనం ఏమైనా రాసుకోవచ్చు, ఏరియా ఇంటూ లెంత్ కింద రాయొచ్చు. ఏరియా ఇంటూ లెంత్ బై టైం. ఈ లెంత్ బై టైంని మనం దేని కింద కన్వర్ట్ చేస్తాం, వెలాసిటీ కింద కన్వర్ట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, రో ఏ వి అవుతుంది. ఎంత అవుతుందమ్మా, రో ఏ వి. ఇది గుర్తుపెట్టుకోండి అన్న, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ మాస్ ఈజ్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఆఫ్ డెన్సిటీ, ఏరియా అండ్ వెలాసిటీ, రో ఏ వి. అంటే ఇక్కడ ఏం చేద్దాం, హాఫ్ ఇంటూ m డాట్ అన్నాం. m డాట్ అంటే ఏం రాయాలి, రో ఏ వి. అయితే ఇక్కడ వి అంటే ఏంటి, వెలాసిటీ. వెలాసిటీని మనం ఏమనుకున్నాం, వి ఇన్ఫినిటీ అనుకున్నాం. కాబట్టి ఇక్కడ వి ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది, వి ఇన్ఫినిటీని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఇది m డాట్. నెక్స్ట్ వి ఉంది కదా, వి అంటే వెలాసిటీ. వెలాసిటీ ఎంత అనుకున్నాం, వి ఇన్ఫినిటీ. కాబట్టి ఏమవుతుంది, వి ఇన్ఫినిటీ స్క్వేర్ అవుతుంది. ఈ వి ఇన్ఫినిటీ స్క్వేర్ని వి ఇన్ఫినిటీని మల్టిప్లై చేసినట్లయితే మనకి ఎంత మిగులుతుంది, హాఫ్ రో ఏ వి ఇన్ఫినిటీ క్యూబ్ మిగులుతుంది. దిస్ ఈజ్ ద పవర్ కంటైన్ ఇన్ ది విండ్. అంటే మనం తీసుకున్నటువంటి విండ్లో, అంటే విండ్ అనేది బ్లో అవుతుంటే దాని దగ్గర ఉండేటువంటి మ్యాక్సిమం పవర్ ఎంత, హాఫ్ రో ఏ వి ఇన్ఫినిటీ క్యూబ్. ఇది పవర్ కంటైన్ ఇన్ ది విండ్. మ్యాక్సిమం పవర్ కంటైన్ ఇన్ ది విండ్. పవర్ contained in
విండ్ ఈక్వల్ టు ఎంతమ్మా హాఫ్ రో ఏ వి ఇన్ఫినిటీ క్యూ. ఓకే, అది పవర్ కంటైన్ ఇన్ ది విండ్. సరే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేద్దాం? మ్యాక్సిమం పవర్ దట్ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఎనీ డివైస్ ఫ్రమ్ ది విండ్. ఏ డివైస్ అయినా సరే విండ్ నుంచి మ్యాక్సిమం ఎంత ఎనర్జీని తీసుకోగలదు అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. మ్యాక్సిమం పవర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ విండ్. విండ్ దగ్గర నుంచి మనం మ్యాక్సిమం ఎంత పవర్ని తీసుకోగలం అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ దిస్ పర్పస్ ఐఎమ్ కన్సిడరింగ్ అన్ ఏరియా ఏ at which the wind is blowing with a speed v infinity. దీనికోసం ఏం చేశాను, నేను ఒక ఏ అనేటువంటి ఏరియా తీసుకున్నా. ఈ ఏరియా దగ్గర విండ్ ఎంత స్పీడ్తో వెళ్తుంది? v ఇన్ఫినిటీ స్పీడ్తో వెళ్తుంది. విండ్ అనేది బ్లో అవుతున్నప్పుడు మనం ఆ విండ్ ఎనర్జీని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే కంపల్సరీగా ఏదో ఒక డివైస్ అనేది అవసరం అవుతుంది కదా. ఆ డివైస్ ఇక్కడ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను డిస్క్ అనుకుంటున్నా. ఈ డిస్క్ ఏం చేస్తుంది? పవర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ద స్పీడ్ ఆఫ్ ది విండ్ అట్ ద డిస్క్ ఈజ్ వి. డిస్క్ దగ్గర విండ్ ఏమనుకుందాం? వి అనుకుందాం. ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఈ డిస్క్ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయింది. దూరంగా వెళ్ళిపోయిన తర్వాత దాని స్పీడ్ ఏమవుతుంది? వి ఇన్ఫినిటీ అవుతుందా? అవ్వదు. ఎందుకని వి ఇన్ఫినిటీ అవ్వదు? ఒకవేళ ఇక్కడ కూడా దాని యొక్క స్పీడ్ అనేది వి ఇన్ఫినిటీ అయితే ఇనీషియల్లో దాని దగ్గర ఎంత ఎనర్జీ ఉందో ఫైనల్లో కూడా ఏమవుతుంది? అంతే ఎనర్జీ ఉన్నట్టు. అప్పుడు ఈ డిస్క్ ఏమైనా ఎనర్జీని తీసుకుంటుందా? తీసుకోవట్లేదు. అంటే ఇక్కడ నుంచి వచ్చేటువంటి విండ్లో ఈ డిస్క్ అనేది ఏం చేస్తుంది? కొంత ఎనర్జీని తీసుకుంటుంది. అంటే దీని దగ్గర కొంతగా మిగిలిపోయేది. కాబట్టి వెలాసిటీ ఆఫ్ ది విండ్ డెఫినెట్లీ విల్ చేంజెస్. వెలాసిటీ ఆఫ్ ది విండ్ ఏమవుతుంది? కంపల్సరీగా మారుతుంది. ఇక్కడ వెలాసిటీని ఏమనుకున్నా? v2 అనుకున్నా. ఓకే, ఇది అయితే ఎయిర్ అనేది బ్లో అవ్వాలి అంటే అక్కడ కంపల్సరీగా ఏముండాలి? ప్రెజర్ డిఫరెన్స్ అనేది ఉండాలి. ప్రెజర్ డిఫరెన్స్ లేకపోతే విండ్ అనేది బ్లో అవుతుందా? అవ్వదు కదా. కాబట్టి ఆ ప్రెజర్ డిఫరెన్స్ కూడా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, డిస్క్ దగ్గర నుంచి చాలా ఎక్కువ దూరంలో ఉంది కాబట్టి ఇక్కడ నేను పి ఇన్ఫినిటీ అనుకుంటున్నా. నథింగ్ బట్ ప్రెజర్ అట్ ఫార్ పాయింట్ ఫ్రమ్ ది డిస్క్ ఈజ్ పి ఇన్ఫినిటీ. డిస్క్ నుంచి చాలా దూరంలో ప్రెజర్ అంతా పి ఇన్ఫినిటీ. అగైన్ ఇక్కడ కూడా ఏమవుతుంది? పి ఇన్ఫినిటీ. ఈ పాయింట్ కూడా ఎలా ఉంది? డిస్క్ నుంచి చాలా ఎక్కువ డిస్టెన్స్లోనే ఉంటుంది. అంటే ఈ ఫస్ట్ పొజిషన్ లాస్ట్ పొజిషన్ అనేవి ఈ డిస్క్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయి అనుకుందాం. ఓకే, ఎగ్జాక్ట్గా ఉండాల్సినటువంటి అవసరం లేదు, మనం ఉంది అని అనుకుందాం. సరే, అదేవిధంగా ఈ డిస్క్ ఉంది కదా, డిస్క్ ముందు ఒక ప్రెజర్ ఉంటుంది, డిస్క్కు వెనక ఇంకొక ప్రెజర్ ఉంటుంది. ఎందుకని? ప్రెజర్ డిఫరెన్స్ ఉంటేనే ఎయిర్ బ్లో అయ్యింది, లేకపోతే అవ్వదు. కాబట్టి ఇక్కడ పి ప్లస్ అనుకుందాం, ఇక్కడేమో పి మైనస్ అనుకుందాం. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా. ఏం చేసాం? ఇక్కడ ఎయిర్ అనేది వి ఇన్ఫినిటీ స్పీడ్తో వెళ్తుంది. అయితే ఒక డిస్క్ ప్లేస్ చేసాం. ఈ డిస్క్ అనేది ఆ విండ్ దగ్గర నుంచి ఎనర్జీని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. ఈ డిస్క్ దగ్గర విండ్ యొక్క స్పీడ్ ఎంత ఉంది? వి. ఈ డిస్క్ని దాటి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఆ విండ్ యొక్క స్పీడ్ ఎంత అనుకుందాం? v2 అనుకుందాం. అదేవిధంగా డిస్క్ దగ్గర నుంచి ఫార్ డిస్టెన్స్లో ప్రెజర్ ఎంత అనుకుందాం? పి ఇన్ఫినిటీ. అదేవిధంగా డిస్క్ ముందు ఉండేటువంటి ప్రెజర్ని పి ప్లస్ అనుకున్నాం, డిస్క్ వెనక ఉండే ప్రెజర్ని పి మైనస్ అనుకున్నాం. ఓకే, ఇది కన్సిడరేషన్. అయితే ఇప్పుడు దీన్ని ఉపయోగించి మనం ఏం చేయాలి? ఎంత పవర్ని మనం తీసుకోగలం అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సరే, ఆ పవర్ని ఎలా క్యాలిక్యులేట్ చేయగలము అనేది చూద్దాం. సరే, దానికి ముందు మనం ఏం చేయాలంటే బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ అప్లై చేయాలి. వాట్ ఈస్ ద బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్? According to the Bernoulli's principle, the total energy of a fluid per unit volume will be constant. మనం తీసుకున్నటువంటి మొత్తం ఫ్లూయిడ్కి యూనిట్ వాల్యూమ్లో కాన్స్టెంట్ ఎనర్జీ ఉంటుంది అనేది బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్. మీకు ఆల్రెడీ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ తెలుసు. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏంటి? ఎనర్జీ neither be created nor be destroyed, but it can be transferred from one form to another form. అంటే ఎనర్జీ అనేది ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్లోకి వెళ్తుంది, కానీ క్రియేట్ చేయలేము, డిస్ట్రాయ్ చేయలేము. దాని నుంచి ఏం రాస్తాం? కేఈ ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని రాస్తాం. కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని. అలాగనే బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ ఏం రాయాలి? టోటల్ ఎనర్జీ, నథింగ్ బట్ ఇక్కడ ప్రెజర్ ఎనర్జీ కూడా వస్తుందమ్మా. ప్రెజర్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఎవరి ప్రకారం? బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ ప్రకారం. అయితే ఇక్కడ పర్ యూనిట్ వాల్యూమ్ అంటున్నాం. అంటే ప్రెజర్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ యూనిట్ వాల్యూమ్ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ప్రెజర్ ఎనర్జీ అన్నాం. ప్రెజర్ ఎనర్జీకి ఫార్ములా ఏంది?
పివి బై వి ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అన్నాం. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా అయింది హాఫ్ mv² బై వి ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా అయింది mgh బై వి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇక్కడ వివి రెండు వాల్యూమే కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. m బై వి మాస్ బై వాల్యూమ్ అంటే డెన్సిటీ అవుతుంది కాబట్టి p ప్లస్ హాఫ్ రో v² ప్లస్ m బై వి అంటే రో gh ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని రాస్తాం. ఈ ఫార్ములా అనేది ఇది బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్. దీన్ని మనం ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ విండ్ అనేది సేమ్ హైట్లో వెళ్తుంది కదా, అంటే హైట్ డిఫరెన్స్ ఏమన్నా ఉందా? హైట్ డిఫరెన్స్ ఏమీ లేదు కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీలో ఎటువంటి చేంజ్ కూడా రాదు. కాబట్టి ఈ థర్డ్ టర్మ్ని మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ రెండు టర్మ్స్ని మాత్రం ఇక్కడ కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫస్ట్ ఇదిగోండి, ఈ పొజిషన్ దగ్గర మనం బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ని అప్లై చేద్దాం. ఫస్ట్ ఈ పొజిషన్ దగ్గర అప్లై చేస్తాం. ఫస్ట్ ఏముంది, అక్కడ ప్రెజర్ ఉంది. ఇక్కడ ప్రెజర్ ఎంత? P ఇన్ఫినిటీ. కాబట్టి ఏం రాయాలి? P ఇన్ఫినిటీ ప్లస్ నెక్స్ట్ హాఫ్ రో v² అని ఉంది. v అంటే స్పీడ్, నథింగ్ బట్ వెలాసిటీ. ఎంత? v ఇన్ఫినిటీ. కాబట్టి ఏం రాద్దాం? v ఇన్ఫినిటీ స్క్వేర్ అని రాసుకుందాం ఈక్వల్ టు నెక్స్ట్ ఈ పొజిషన్ దగ్గర మనం అప్లై చేస్తుంది. ఈ పొజిషన్ దగ్గర P ఉంది. P అంటే ప్రెజర్ రాయాలి. ప్రెజర్ ఎంత? P ప్లస్ నెక్స్ట్ హాఫ్ రో v². v అంటే స్పీడ్ ఎంత? వీనే అనుకున్నాం కాబట్టి ఇక్కడ v² అనేది రాసుకుంటాం. ఎప్పుడు ఈ ఫస్ట్ రెండు పొజిషన్స్ దగ్గర బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ అప్లై చేస్తే, అలాగనే ఈ రెండింటి దగ్గర కూడా బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ అప్లై చేద్దాం. సరే, కాకపోతే ఫస్ట్ టర్మ్నేమో ఇటు రాసుకుందాం, సెకండ్ టర్మ్నేమో ఇటు రాసుకుందాం, ఎందుకంటే క్యాన్సిలేషన్ కోసం. సరే, ఫస్ట్ ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ ప్రెజర్ ఎంత? P మైనస్ ప్లస్ హాఫ్ రో వెలాసిటీ ఎంత? వీనే కదా దీనికి ఇక్కడ, కాబట్టి ఏం రాస్తాం? v² ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చేసరికి ప్రెజర్ ఎంత? P ఇన్ఫినిటీ ప్లస్ హాఫ్ రో v². v అంటే స్పీడ్, ఇక్కడ స్పీడ్ ఎంత? v2. కాబట్టి ఏం రాయాలి? హాఫ్ రో v². ఇప్పుడు ఈ రెండింటినీ క్యాన్సిల్ చేయండి. ఏం మిగులుతుంది చూడండి ఒకసారి. ఇక్కడ ప్రెజర్ ఇన్ఫినిటీ క్యాన్సిల్ అవుతుంది, నెక్స్ట్ హాఫ్ రో v² క్యాన్సిల్ అవుతుంది. ఏం మిగులుతుంది ఇక్కడ? P ప్లస్ మైనస్ P మైనస్, రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తున్నానమ్మా, నేను యాడ్ చేయట్లేదు. P ప్లస్ మైనస్ P మైనస్ చేస్తే ఇక్కడ ఏమొస్తుందమ్మా? హాఫ్ రో v ఇన్ఫినిటీ స్క్వేర్ మైనస్ v². అమ్మ డైరెక్ట్గా రాసిస్తాను. ఓకే, హాఫ్ రో v ఇన్ఫినిటీ స్క్వేర్ మైనస్ v² ఈజ్ ఈక్వల్ టు P ప్లస్ మైనస్ P మైనస్ వచ్చింది. అయితే ఇదేంటిది? ప్రెజర్. ఇదే కదా ప్రెజర్. ఇది మనకేం కావాలి? థ్రస్ట్ కావాలి. ఇప్పుడు థ్రస్ట్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? థ్రస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్. ఫోర్స్ అనేది ఎన్ని ఫార్ములాల ద్వారా రాసుకోవచ్చు? రెండు ఫార్ములాల ద్వారా రాయొచ్చు. ఒకటి, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. దీని నుంచి ఫోర్స్ ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు? ప్రెజర్ ఇంటూ ఏరియా రాయొచ్చు. అదేవిధంగా న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్ నుంచి ఫోర్స్ ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం dp/dt. ఓకే, రెండు ఫార్ములాల ద్వారా ఫోర్స్ రాసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేద్దాం? ఇక్కడ ప్రెజర్ వచ్చింది కాబట్టి ఈ ఫార్ములా ద్వారా ఫోర్స్ రాద్దాం, తర్వాత ఈ ఫార్ములా ద్వారా ఫోర్స్ రాద్దాం. సరే, ఫస్ట్ వీ నో దట్ థ్రస్ట్ ఈక్వల్ టు ప్రెజర్ డిఫరెన్స్ ఇంటూ ఏరియా. అదిగోండి, F ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ ఏ. థ్రస్ట్ T ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్ ఎంత? P ప్లస్ మైనస్ P మైనస్ ఇంటూ ఏ. P ప్లస్ మైనస్ P మైనస్ ఎంత వచ్చింది? హాఫ్ రో v ఇన్ఫినిటీ స్క్వేర్ మైనస్ v² వచ్చింది. ఈ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సరే, ఎంత అవుతుంది చూడమ్మా? T ఈజ్ ఈక్వల్ టు P ప్లస్ P మైనస్, దీని ప్లేస్లో ఏం చేయాలి? ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది? హాఫ్ రో v ఇన్ఫినిటీ స్క్వేర్ మైనస్ v² ఇంటూ ఏ. దీన్ని ఏమనుకుందాం? ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ ఇదే విధంగా ఇది థ్రస్ట్ ఏ ఫార్ములా నుంచి రాసాం? ప్రెజర్ ఫార్ములా నుంచి రాసుకున్నాం. అలాగనే న్యూటన్ సెకండ్ లా నుంచి ఫోర్స్ రాద్దాం. నథింగ్ బట్ థ్రస్ట్ ఫ్రమ్ న్యూటన్స్ సెకండ్ లా ఏం రాసుకోవచ్చామో? ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ థ్రస్ట్. ఫోర్స్ అన్న థ్రస్ట్ అన్న రెండు అవే. థ్రస్ట్ ఈజ్ ఈక్వల్ ఏనాయచ్చు? చేంజ్ ఇన్ మొమెంటమ్ పర్ సెకండ్, నథింగ్ బట్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ రాయాలి. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ అంటే ఏం రాసుకోవచ్చు? ఫైనల్ మొమెంటమ్ మైనస్ ఇనిషియల్ మొమెంటమ్. ఇక్కడ డెల్టా P బై డెల్టా T రాయాలి. అయితే దీన్ని డెల్టా P బై డెల్టా T అన్నప్పుడు డెల్టా P ప్లస్ ఏం రాయాలి? ఫైనల్ మొమెంటమ్ మైనస్ ఇనిషియల్ మొమెంటమ్ mv మైనస్ mu రాస్తాం. ఇక్కడ మాస్ బై టైం ఉంటుంది. ఆ మాస్ బై టైంలో ఏమని రాసుకుందాం? ఇక్కడ m డాట్
ఇంటూ వి ఇన్ఫినిటీ మైనస్ v2 అని రాసుకున్నాం. m డాట్ అంటే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ మాస్, v ఇన్ఫినిటీ అంటే వెలాసిటీ ఆఫ్ ది విండ్ అట్ ఎ పొజిషన్ ఫార్ ఫ్రమ్ ది డిస్క్ దగ్గర నుంచి దూరంగా ఉన్నటువంటి విండ్ స్పీడ్ని v ఇన్ఫినిటీ అనుకుందాం. అదేవిధంగా v2 కూడా వెనక వైపు స్పీడ్ m డాట్ ఇంటూ v ఇన్ఫినిటీ మైనస్ v2. m డాట్ ఎంత వచ్చింది, ఇందాక ఆల్రెడీ చేసాం, రో ఏ వి ఇంటూ v ఇన్ఫినిటీ మైనస్ v2. ఓకే, ఇది థ్రస్ట్, ఈ ఫార్ములాని 2 అనుకోండి. ఇప్పుడు మనం ఈ రెండింటిని ఏం చేద్దాం, ఈక్వల్ చేద్దాం. రెండు థ్రస్టే కదా, రెండింటిని ఈక్వల్ చేసుకుంటే ఫ్రమ్ 1 and 2, ఓకే, ఫ్రమ్ 1 and 2 హాఫ్ రో v ఇన్ఫినిటీ స్క్వేర్ మైనస్ v2 స్క్వేర్ ఇంటూ a ఇజ్ ఈక్వల్ టు రో ఏ వి ఇంటూ v ఇన్ఫినిటీ మైనస్ v2. ఏమేం క్యాన్సిల్ అవుతాయి, రో ఏ క్యాన్సిల్ అవుతుంది, ఇంకేం క్యాన్సిల్ అవుతాయి అమ్మా, ఇక్కడ v ఇన్ఫినిటీ స్క్వేర్ మైనస్ v2 స్క్వేర్ అని ఉంది. దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంది, a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫామ్లో రాసుకోవచ్చు. హాఫ్ ఇంటూ v ఇన్ఫినిటీ ప్లస్ v2 ఇంటూ v ఇన్ఫినిటీ మైనస్ v2 ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ v ఇన్ఫినిటీ మైనస్ v2 అవుతుంది. ఈ రెండింటిని కనుక క్యాన్సిల్ చేసినట్లయితే v ఈజ్ ఈక్వల్ టు ఏం మిగులుతుంది, హాఫ్ ఇంటూ v ఇన్ఫినిటీ ప్లస్ v2. ఓకే, ఇది v వాల్యూ. సరే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ v అని రాస్తాం. v అనేది ఏంటిది, విండ్ స్పీడ్ ఎట్ ది డిస్క్ దగ్గర విండ్ స్పీడ్ అనేది ఎంత ఉంటుంది అనేది. అయితే ఈ విండ్ స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందా, డిస్క్ దగ్గర ఉండదు, ఒకసారి ఎక్కువ ఉండొచ్చు, ఒకసారి తక్కువ ఉండొచ్చు. అయితే ఈ విండ్ స్పీడ్ తెలుసుకోవడం కోసం ఒక టర్మ్ని యూజ్ చేస్తాం, దాన్ని ఏమంటామంటే యాక్సియల్ ఇంటర్ఫేస్ ఫ్యాక్టర్. అంతేనా, ఓకే, యాక్సియల్ ఇంటర్ఫేస్ ఫ్యాక్టర్ v ఈజ్ ఈక్వల్ టు v ఇన్ఫినిటీ ఇంటూ 1 మైనస్ a. ఓకే, v ఈజ్ ఈక్వల్ టు v ఇన్ఫినిటీ ఇంటూ 1 మైనస్ a. a అనేది ఏంటిది, యాక్సియల్ ఇంటర్ఫేస్ ఫ్యాక్టర్ అంటాం ఏని. v అంటే స్పీడ్ ఆఫ్ ది విండ్ అట్ డిస్క్ దగ్గర విండ్ స్పీడ్. v ఇన్ఫినిటీ అంటే అన్ఎఫెక్టెడ్ విండ్ స్పీడ్. v ఈజ్ ఈక్వల్ టు v ఇన్ఫినిటీ ఇంటూ 1 మైనస్ a. ఇప్పుడు ఆ వాల్యూని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఏమవుతున్నప్పుడు v ఇన్ఫినిటీ ఇంటూ 1 మైనస్ a ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ v ఇన్ఫినిటీ ప్లస్ v2. ఏమేం క్యాన్సిల్ అవుతాయి, క్యాన్సిల్ ఏమి లేవు కదా, ఈ 2 ఇటు తీసుకురండి. 2v ఇన్ఫినిటీ ఇంటూ 1 మైనస్ a ఈజ్ ఈక్వల్ టు v ఇన్ఫినిటీ ప్లస్ v2. ఓకే, నెక్స్ట్ 2v ఇన్ఫినిటీ మైనస్ 2v ఇన్ఫినిటీ a ఈజ్ ఈక్వల్ టు v ఇన్ఫినిటీ ప్లస్ v2. ఈ v ఇన్ఫినిటీ ఇటు తీసుకొస్తే 2v ఇన్ఫినిటీ మైనస్ v ఇన్ఫినిటీ మైనస్ 2v ఇన్ఫినిటీ a ఈజ్ ఈక్వల్ టు v2 అవుతుంది. 2 మైనస్ 1 అంటే 1, అప్పుడు v ఇన్ఫినిటీ మైనస్ 2v ఇన్ఫినిటీ a ఈజ్ ఈక్వల్ టు v2. ఈ రెండింటిలో మనం v ఇన్ఫినిటీని కామన్ తీస్తే 1 మైనస్ 2a ఈజ్ ఈక్వల్ టు v2 అవుతుంది. ఇది v2 వాల్యూ. ఓకే, ఆ v2 వాల్యూ ఎందుకు రాసాం అనేది మీకు డౌట్ రావచ్చు. అసలు ఇక్కడ మనం ఏం కనుక్కోవాలంటున్నాం, మ్యాక్సిమం పవర్ ఎక్స్ట్రాక్టెడ్ అన్నాం. మ్యాక్సిమం పవర్ ఎక్స్ట్రాక్టెడ్ అంటే ఇందాక పవర్ కంటెంట్ ఇన్ ది విండ్లో ఏ ఫార్ములా రాసాం, పవర్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ అని రాసాం. ఇక్కడ కూడా అలానే రాయాలి. అయితే ఈ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ రాసేటప్పుడు ఈ వెలాసిటీ అనేది మనకు వస్తుంది. సరే, అది ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, సరే, ఇప్పుడు ఈ డిస్క్ అనేది కొంత ఎనర్జీ తీసుకుంది. ఎంత ఎనర్జీ తీసుకుంది, ద ఎనర్జీ ఎక్స్ట్రాక్టెడ్ బై ది డిస్క్ ఈజ్ ఈక్వల్ టు ది ఎనర్జీ లాస్డ్ బై ది విండ్. అంతే కదా, విండ్ అనేది ఎంత ఎనర్జీ లాస్ అయిందో అది మొత్తం ఎక్కడికి పోయినట్టు, డిస్క్ దగ్గరికి పోయినట్టు. అంటే ఇప్పుడు విండ్ ఎంత ఎనర్జీ లాస్ అయిందో కనుక్కుంటే పవర్ ఎక్స్ట్రాక్టెడ్ బై ది డిస్క్ వచ్చినట్టేగా.
అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ, పవర్ ఎక్స్ట్రాక్టెడ్ బై విండ్, సారీ బై డిస్క్, P ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, పవర్ లాస్ట్ బై ది విండ్. విండ్ ఎంత పవర్ లాస్ అయిందో అది ఏం రాస్తాం, హాఫ్ ఇంటూ యామ్ డాట్ ఇంటూ ఎంత లాస్ అయిందో ఎలా తెలుస్తుందమ్మా, ఇనీషియల్లో 100 జౌల్స్ ఉందనుకోండి, ఫైనల్లో 20 జౌల్స్ ఉందనుకోండి, ఎంత లాస్ అయినట్టు 80. ఎలా చెప్పారు, 100 - 20. ఇప్పుడు అలాగనే ఏం అర్థం, కైనెటిక్ ఎనర్జీ అట్ ఇనీషియల్ పొజిషన్ మైనస్ కైనెటిక్ ఎనర్జీ అట్ ఫైనల్ పొజిషన్ బై టైం రాసాం అనుకోండి, ఎనర్జీ బై టైం వస్తుంది. ఆ ఎనర్జీ బై టైం ఏమంటాం, పవర్ అంటాం. అర్థం కావట్లేదా? సరే ఒకసారి జాగ్రత్త చెప్తాను ఏంటమ్మా. డిస్క్ అనేది కొంత ఎనర్జీని తీసుకుంటుంది. అది ఎంత ఎనర్జీ తీసుకుంది అనేది మనకు ఎలా తెలుస్తుంది, విండ్ అనేది ఎంత ఎనర్జీ అయితే లాస్ అయిందో ఆ ఎనర్జీ మొత్తం కూడా డిస్క్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ మనం ఏం కనుక్కుంటే సరిపోతుంది, పవర్ లాస్ట్ బై ది విండ్ కనుక్కున్నాం అనుకోండి, అదే ఏమవుతుంది, పవర్ గెయిన్డ్ బై ది విండ్ అవుతుంది. అందుకని ఏం రాశాను, పవర్ ఎక్స్ట్రాక్టెడ్ బై డిస్క్ P ఈజ్ ఈక్వల్ టు, సరే ఇక్కడ రాస్తాం, పవర్ లాస్ట్ బై విండ్. విండ్ ఎంత పవర్ లాస్ అయిందో అది రాసుకుని సరిపోతుంది. పవర్ ఈజ్ ఈక్వల్ మనం ఏం రాస్తాం, వర్క్ డన్ బై టైం. వర్క్ డన్ అంటే నథింగ్ బట్ ఎనర్జీనే కదా. ఇప్పుడు ఇక్కడ ఎంత ఎనర్జీ లాస్ అయింది, హాఫ్ m v∞² మైనస్ హాఫ్ m v² బై టైం. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు టైం చెప్పాం కదా, ఈ రెండిట్లో మాస్ని బయటికి తీసుకొచ్చాం అనుకోండి, m/t అవుతుంది. అంటే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ మాస్ కింద రాసి ఇక్కడ దీని ఏం రాస్తాం, హాఫ్ ఇంటూ m డాట్ ఇంటూ v∞² మైనస్ v² అవుతుంది. v² కాదు, v² రాయాలి, v². ఇప్పుడు ఈ v² ఉంది కదా, v² వాల్యూ ఎంత, ఇదిగో ఇక్కడ కనుక్కున్నా, v2 ఈజ్ ఈక్వల్ టు v∞ ఇంటూ 1 - 2a. అది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సరే దానికంటే ముందు m డాట్ అన్నాం కదా, m డాట్ ఎంత కనుక్కున్నాం ఇందాక ఆల్రెడీ ఇనీషియల్లో, రో ఏ వి అని కనుక్కున్నాం, రో ఏ వి ఇంటూ v∞² మైనస్ v². v వాల్యూ ఎంత, ఇదిగో ఇక్కడ వచ్చింది చూడండి, v ఈజ్ ఈక్వల్ టు v∞ ఇంటూ 1 - a. అదేవిధంగా v2 ఈజ్ ఈక్వల్ టు v∞ ఇంటూ 1 - 2a. ఆ రెండు వాల్యూస్ని తీసుకొచ్చి మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సరే ఎంత అవుతుంది చూడమ్మా, P ఈజ్ ఈక్వల్ టు హాఫ్ రో ఏ ఇంటూ v ప్లస్ ఏం రాయాలి, v∞ ఇంటూ 1 - a. నెక్స్ట్ v∞² మైనస్ v², v∞² మైనస్ v² అన్నాం, v2 ప్లస్ ఏం రాయాలి, v∞ ఇంటూ 1 - 2a హోల్ స్క్వేర్ రాయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. హాఫ్ ఇంటూ రో ఏ, ఇక్కడ v∞ ఇంటూ 1 - a ఇంటూ v∞² మైనస్, ఇంతవరకు చూడండి. ఇక్కడ v∞ ఇంటూ 1 - 2a హోల్ స్క్వేర్ ఉంది, అంటే దీన్ని v∞² ఇంటూ 1 - 2a హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఈ రెండింటిలో ఏం కామన్గా ఉంది, v∞² కామన్గా ఉంది, కాబట్టి బయట రాస్తే ఏమవుతుంది, హాఫ్ రో ఏ. ఇక్కడ v∞² ఉంది, బయటకు వస్తే ఇక్కడ v∞ ఉంది, అంటే స్క్వేర్ పవర్ 1 మొత్తం ఎంత అయింది, v∞³ అవుతుంది. 1 - a ఇంటూ ఏదైనా ఇచ్చు 1 - 2a హోల్ స్క్వేర్ అవుతుంది. దాన్ని సాల్వ్ చేస్తే హాఫ్ రో ఏ v∞³ ఇంటూ 1 - a ఇంటూ 1 మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే a² ప్లస్ b² మైనస్ 2ab. ఓకే, 4a అవుతుంది. హాఫ్ ఇంటూ రో ఏ v∞³ ఇంటూ 1 - a ఇంటూ 1 - 1, ఈ మైనస్ వాళ్ళు మల్టిప్లై చేస్తున్నా, మైనస్ 4a² ప్లస్ 4a ఎంత అవుతుందమ్మా, +1 - 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగులుతుంది, హాఫ్ రో ఏ v∞³ ఇంటూ 1 - a ఇంటూ 4a మైనస్ 4a² మిగులుతుంది. ఇక్కడ 1 - a ఉంది, ఈ 1 - aని కూడా లోపలికి మల్టిప్లై చేస్తే హాఫ్ రో ఏ v∞³ ఇంటూ 1 ఇంటూ 4a 1 ఇంటూ 4a² మైనస్ 4a² మైనస్ a ఇంటూ 4a మైనస్ 4a² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4a³. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది, హాఫ్ రో ఏ v∞³ రాస్తే 4a అలానే ఉంటుంది, ఏం చేంజ్ అవ్వదు.
4a² 8a² అవుతుంది, -8a² ప్లస్ 4a³ ఓకే. ఇది ఏంటిది? ఇది పవర్ ఎక్స్ట్రాక్టెడ్ బై ది డిస్క్ వల్ల ఎంత పవర్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అనే దానికి ఫార్ములా. అయితే మనం ఏం అనుకోవాలంటున్నాం? మ్యాక్సిమం పవర్ కనుక్కోవాలంటున్నాం. మ్యాక్సిమం పవర్ ఎప్పుడు వస్తుంది? ఫిజిక్స్లో మనకు తెలిసిందే, వెన్ ఎవర్ ఏ వాల్యూ ఇస్ మ్యాక్సిమం ఇట్స్ ఫస్ట్ డిఫరెన్షియేషన్ విల్ బి ఈక్వల్ టు 0. మ్యాక్సిమం క్వాంటిటీ దేనైనా సరే మనం డిఫరెన్షియేషన్ చేస్తే ఎంత రావాలి? 0 రావాలి. అంటే ఇప్పుడు పీని డిఫరెన్షియేషన్ చేస్తే 0 వస్తే సరిపోతుంది. అంటే dp/dA ఈక్వల్ టు 0 అవ్వాలి. ఎందుకని? ఈ టర్మ్ మొత్తంలో మారేది ఏంటిది? రో డెన్సిటీ ఆఫ్ ది కాన్స్టెంట్, ఏ ఏరియా అది కూడా కాన్స్టెంట్, వి ఇన్ఫినిటీ అన్ఎఫెక్టివ్ విండ్ స్పీడ్ ఇది కూడా కాన్స్టెంట్, వేరియబుల్ ఏంటిది? ఏ. ఎందుకని? యాక్సియల్ ఇంటర్ఫేస్ ఫ్యాక్టర్ అనేది ప్రతి సందర్భంలో ఒకేసారి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకని? విండ్ స్పీడ్ అనేది టర్బైన్ దగ్గర ప్రతిసారి కాన్స్టెంట్గా ఉంటుందా? ఒకసారి ఎక్కువ ఉండొచ్చు, ఒకసారి తక్కువ ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ఏ మాత్రమే వేరియబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫర్ మ్యాక్సిమం పవర్ dp/dA is equal to 0. dp/dA ఎంత అవ్వాలి? 0 అవ్వాలి. మరి dp/dA చేస్తే ఎంత వస్తుంది? ఇది మొత్తం కాన్స్టెంట్ కదా, కాబట్టి దీన్ని డైరెక్ట్గా బయట రాస్తున్నా. ½ rho a v infinity cube into d/dA of 4a minus 8a² plus 4a³ ఈజ్ ఈక్వల్ ఎంత అవ్వాలి? 0. ఇది మొత్తం కాన్స్టెంట్ అక్కడ పంపిస్తున్నా. 0/anything ఈక్వల్ టు 0 అయిపోతుంది. ఇక్కడ 4a అంటే ఏం మిగులుతుంది? 4 మైనస్ 8a² ఉంది, డెరివేటివ్ చేస్తే ఎంత వస్తుంది? 16a. తర్వాత ఇక్కడ ప్లస్ 4a³ ఉంది, డెరివేటివ్ చేస్తే ఎంత వస్తుంది? 12a² ఈజ్ ఈక్వల్ టు 0. మొత్తంలో ఏం కామన్గా ఉంది? 4 కామన్గా ఉంది. 4 కామన్ తీసి అటు పంపించేస్తే అది మిగులుతుంది 3a² మైనస్ 4a ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇలా రాసుకోవచ్చా? 3a² మైనస్ 3a మైనస్ a ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 రాస్తే ఏం మిగులుతుంది? ఇక్కడ 3a కామన్ తీస్తే a మైనస్ 1, ఇక్కడ -1 కామన్ తీస్తే a మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి a మైనస్ 1 ఇంటూ 3a మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. a ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ a ఈజ్ ఈక్వల్ టు 1/3. రెండు వాల్యూస్ వచ్చినాయి. అయితే ఏ వాల్యూ 1 అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? ఉండదు. ఎందుకు? యాక్సియల్ ఇంటర్ఫేస్ ఫ్యాక్టర్ v ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం? v ఇన్ఫినిటీ ఇంటూ 1 మైనస్ a అని రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ a ఈక్వల్ టు 1, ఈ 1 వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ 1 ఎంత? 0. అంటే v ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. అంటే డిస్క్ దగ్గర వెలాసిటీ ఆఫ్ ది విండ్ 0. అప్పుడు దాని దగ్గర నుంచి ఎనర్జీ ఏమన్నా తీసుకుంటుందా? లేదు. ఎందుకని? వెలాసిటీ 0 అయిందంటే ఎనర్జీ కూడా 0 అయినట్టేగా. అంటే డిస్క్ అనేది ఎటువంటి ఎనర్జీని తీసుకోలేదు ఎప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 1 అయితే. కాబట్టి a ఈక్వల్ టు 1 అనేది పాసిబుల్ కాదు. ఇంకా పాసిబుల్ ఏంటిది? a ఈజ్ ఈక్వల్ టు 1/3. అంటే ఇప్పుడు మ్యాక్సిమం పవర్ ఎప్పుడు వస్తుంది? యాక్సియల్ ఇంటర్ఫేస్ ఫ్యాక్టర్ అనేది 1/3 అయినప్పుడు మనకి మ్యాక్సిమం పవర్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు ఆ మ్యాక్సిమం పవర్ని ఎలా కనుక్కుంటాం? ఇది పవర్ ఫార్ములా ఉంది కదా, ఈ పవర్ ఫార్ములాలో ఏ దగ్గర ఆ 1/3ని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సరే సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎంత వస్తుంది చూడమ్మా? p ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ రో a v ఇన్ఫినిటీ క్యూబ్ ఇంటూ 4 కామన్ తీయట్లేదు, ఎందుకంటే పవర్ కంటెంట్ ఇన్ ది విండ్ ½ రో a v ఇన్ఫినిటీ క్యూబ్ కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ రాయడం కోసం దాన్ని అలానే ఉంచాను. 4a అన్నాం, a అంటే ఎంత? 1/3 మైనస్ 8a² అన్నాం, a అంటే ఎంత? 1/3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 1/3 హోల్ క్యూబ్. సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది? అమ్మ ఇది మ్యాక్సిమం పవర్ కాబట్టి pm అని రాస్తున్నాను. ½ రో a v ఇన్ఫినిటీ క్యూబ్ ఇంటూ 4/3 minus 8/9 plus 4/27 ½ రో a v ఇన్ఫినిటీ క్యూబ్. దీన్ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే 16/27 వస్తుంది. ఎంత వచ్చింది? 16/27. pm ఈజ్ ఈక్వల్ టు ఇదేంటిది? p ఇంటూ 16/27. సరే ఇక్కడ p ఎక్కడి నుంచి రాశారనుకోవద్దు, ఫస్ట్ స్టార్టింగ్ అనుకున్నదే పవర్ కంటైన్ ఇన్ ది విండ్ ½ రో a v ఇన్ఫినిటీ క్యూబ్, ఆ వాల్యూలో p అని రాశా. అంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి డిస్క్ అనేది విండ్ దగ్గర నుంచి మ్యాక్సిమం ఎంత పవర్ని తీసుకోగలుగుతుంది? 16/27ని తీసుకోగలుగుతుంది. అంటే నియర్లీ ఇది 15 అయినా ఏమో వస్తుందమ్మా. ఓకే 15% దాకా వస్తుంది. ఓకే 16/27. ఓకే ఇది మ్యాక్సిమం పవర్ ఎక్స్ట్రాక్టర్ ఫ్రమ్ ది విండ్. అంటే ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా కావచ్చు, ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే విండ్ దగ్గర నుంచి
మ్యాక్సిమం ఎంత పవర్ తీసుకోగలదు? 16/27 తీసుకోగలదు. అంటే ఎఫిషియన్సీ తీసుకున్నాను అంటే క్యాలిక్యులేట్ చేస్తాం. ఎఫిషియన్సీ అంటే ఏంటి? పవర్ మనకి అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్. ఇక్కడ అవుట్పుట్ ఎంత? పిఎం. ఇన్పుట్ ఎంత? పి. ఎంత వచ్చింది? 16/27 వస్తుంది. 16/27 చేసాం అనుకోండి, ఎంత వచ్చింది? నియర్లీ ఇట్ విల్ బి ఈక్వల్ టు 59% ఆర్ సంథింగ్. అంటే విండ్ దగ్గర ఉన్నటువంటి ఎనర్జీలో కేవలం 59% మాత్రమే మనం తీసుకోగలం. అయితే ఇది ప్రతిదీ 59 తీసుకుంటుందని కాదమ్మా, విండ్ దగ్గర నుంచి మనం తీసుకోగలిగేది 59 మాత్రమే. అయితే మళ్ళీ మనం వాడేటువంటి ఇన్స్ట్రుమెంట్ని బట్టి అది 59 తీసుకోవచ్చు, 35 తీసుకోవచ్చు, 25 తీసుకోవచ్చు, 10 తీసుకోవచ్చు. అది ఎంత తీసుకుంటుంది అనేది నెక్స్ట్ క్లాస్లో స్టడీ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.